వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అమ్మ చిట్కాల్లో పారిజాతం ఆకులు కషాయం గురించి ఈరోజు తెలియపరుస్తాను. ఈ కషాయం అనేది కాలు నొప్పులున్నా తర్వాత వైరల్ ఫీవర్ జ్వరంతో ఉన్నా కానీ ఒక 5 ఆకులు కొంచెం ముదురు కాకుండా లేతతో ఈ రకంగా ఉండే ఆకులు ఒక 5 లేదంటే చిన్న ఆకులుగా ఉంటే 6 ఆకులు కూడా తీసుకొని వీటిని ఒక గ్లాసు వాటర్ని మనము పొయ్యి మీద పోసుకొని గిన్నెలో పెట్టి తర్వాత వీటిలో ఈ ఆకుల్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కడుక్కోవాలి. ఫస్ట్ శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని బాగా ఇట్లా తుంచి వేసి ఒక 5 నిమిషాలతో వాటిని మరగనిచ్చాలి. తర్వాత దాంట్లో వాము జీలకర్ర కొద్దిగా వేస్తే అది కషాయంలాగా తయారవుతుంది. తర్వాత స్టవ్ వేసాము. తర్వాత దీనిలో కొద్దిగా వాము జీలకర్ర అనేది వేస్తున్నాము. దీన్ని ఒక 5 నిమిషాలు ఈ విధంగా మరగనిచ్చిన తర్వాత ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మరిగిందంటే దీనిలో ఉండే ఔషధాల గుణాలంతా వీటిలోకి వస్తాయి కాబట్టి ఒక 5 నిమిషాలు అట్లా మరిగిన తర్వాత మనము ఒక ప్లేట్ మూసేస్తే మరిగిన తర్వాత ఈ కషాయాన్ని దీన్ని మనం వడగట్టే దాంతో బాగా గ్లాసులోకి వడగట్టుకోవాలి. తర్వాత ఈ కషాయంలో కొంతమందికి నిమ్మకాయ పడితే నిమ్మకాయ వేసుకోవచ్చు, లేదంటే దీనిలో షుగర్ అవి లేని వాళ్ళు అయితే తేనె కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే ఈ షుగర్కి తర్వాత కాలు నొప్పులున్నా వైరల్ ఫీవర్ జ్వరం ఉన్నా కానీ ఒక 1 వీక్ తాగినామంటే ఆరోగ్యంగా ఫీవర్ కూడా తగ్గిపోతుంది. ఈ కషాయాన్ని ఈ విధంగా కాసుకున్న కషాయాన్ని ఇప్పుడు మనము కొద్దిగా తాగుతూ ఉంటే హెల్తీగాను ఆరోగ్యంగాను ఉంటుంది. దీనివల్ల జ్వరం అనేది కూడా రాదు. కాలు నొప్పులు ఎక్కువగా ఉన్నా కానీ ఒక 1 వీక్ తాగిన తర్వాత ఇదెంతో ఆరోగ్యమైనటువంటి ఔషధంగా మీరే తెలుసుకొని లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయండి.